అయితే మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా! మగాడే బాధితుడు అని. ఆ వీడియో పబ్లిష్ అయిన తర్వాత చాలామంది నాకు అంటే మెసేజ్‌లు చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ హౌ దే ఆర్ ఫేసింగ్ నౌ అని ఆ కాంప్లికేషన్స్ గురించి చెబుతూ ఉంటే నిజంగానే చట్టాలను మిస్‌యూజ్ చేసుకొని ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయా అనిపించింది. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత 6 ఇయర్స్ తర్వాత నా ఒకప్పటి స్టూడెంట్, నేను పాఠాలు చెప్పిన నా స్టూడెంట్ కూడా ఆ టచ్‌లోకి వచ్చి 6 ఇయర్స్ అయింది దాదాపు టచ్‌లో లేక. అతనేడో అంటే యూఎస్‌లో ఉండే. తర్వాత సరే టచ్‌లో లేకుండా ఉండే. 6 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూసి టచ్‌లోకి వచ్చి, సార్ నా పరిస్థితి కూడా అదే అని చెప్పి, సేమ్ ఆయనది గాని దాదాపు ఇలాంటి స్టోరీనే. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది షేర్ చేసుకున్నారు. ఒకతను అయితే పాపం నంబర్ అడిగితే ఇచ్చాను టు షేర్ సంథింగ్ అంటే కాల్ చేసి స్టిల్ అంటే కేసెస్ రన్నింగ్ అట. లిటరలీ హీస్ క్రైమ్. ఎంత దారుణంగా ఉంది అని. యుఎస్లో ఉండేవాడట, మంచి వాళ్ళ నాన్నగారు ఒక బ్యాంకులో సీనియర్ క్లర్క్ అట. డీటెయిల్స్ అంటే కేసు ఇప్పుడు షేర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లైవ్లో వచ్చి షేర్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. బట్ కేసెస్ రన్నింగ్ అట. అందుకని అది కూడా వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటారు. ఈ కేసు అయ్యో అయిపోతాయి సార్, చాలా రోజుల నుంచి రన్ అవుతూ ఉన్నాయి, అయిపోయిన తర్వాత వచ్చి మా ఎక్స్పీరియన్స్ అవకాశం ఇవ్వండి, మేమే స్క్రీన్ మీద షేర్ చేసుకుంటాము అని కూడా అని పాపం అనిపించింది. ఆయన యుఎస్లో ఉండేనట, వాళ్ళ నాన్న సీనియర్ క్లర్క్ అట. బాధ్యత గల కుటుంబం, అక్కడికి పోయారు. సో ఇక్కడ ఒక సంబంధం వచ్చింది. ఓ మంచి కుటుంబం. ఇక్కడ సంబంధం వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తారట. పెద్ద కుటుంబమే అని చెప్పి మీరు ఫస్ట్ చెప్పారట. ఈ ఏమంటారు, వీళ్ళ నాన్న డౌరీ గ్యూరీ ఇటువంటి మేము తీసుకోమని మాకు వద్దని కూడా చెప్పారు. అంత పద్ధతి గల మా నాన్న. కానీ ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చేసాము అని యుఎస్లో ఉన్నాడు కాబట్టే ఇక్కడ ఈ అమ్మాయికి అక్కడ వెళ్ళాలి అని ఫుల్ ఇంట్రెస్ట్ అట. ఇంకా అదంతా ఫస్ట్ ఏమీ చెప్పకుండా చాలా కామ్గా ఉండి పెళ్ళైన తర్వాత ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని కానీ తీసుకెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, లిటరలీ నరకం ఎలా ఉంటుందో, ఇక నాకు ఒకవేళ నేను అంటే నా స్వర్గం నరకం అనేది ఉంది అని కొన్నా, నేను పైన నరకానికి వెళ్ళినా ఇంతకు మించి నరకం అయితే నేను చూసాను సార్. నరకం అమెరికాలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఇది మెల్లమెల్లగా ఇక్కడ సెటిల్ అయ్యి ఫ్రెండ్స్ అవి షికార్లు ఇవన్నీ తర్వాత నరకం ఏంటో చూపించింది. అసలు ఇంక మనం భరించలేమనుకునే స్థాయికి వచ్చి మనమే దూరం జరుగుదాం అనుకునే టైంలో వాళ్ళే దారుణంగా అక్కడ హైదరాబాదులో మరో చోట ఏపీలో ఒక టౌన్ అక్కడ కేసులు పెట్టి ఈయన మీద, వీళ్ళమ్మ మీద, వీళ్ళ నాన్న మీద, వీళ్ళ చెల్లి మీద, వీళ్ళ బావ మీద, వీళ్ళ చిన్నాన్న మీద కూడా పెట్టారట. కేసులు పెట్టి ఒకటి కాదు వరుస పెట్టి, ఒకసారి ఈ అమ్మాయి పెడుతుందట, ఒకసారి ఈ అమ్మాయి వాళ్ళ మేనత్త పెడుతుందట. కేసులు పెట్టి పెట్టి తిరిగి ఈయనేమో దాదాపు 3 కేసులలో 9 నెలలు జైల్లో ఉన్నాడట. అక్కడికి అమెరికాకు పోయే ఆప్షన్ లేదట. ఈ అమ్మాయి ఏమో మంచిగా అమెరికాలోనే ఉందట. ఎప్పుడో విచారణకు ఒకసారి వచ్చింది లేదు, పోయింది లేదట. ఈయనేం విచారణ తిరగాలి, వీళ్ళమ్మ తిరగాలి, వీళ్ళ నాయన తిరగాలి. నరకం ఏంటో చూపించారు. ఇప్పటికి ఇంకా కేసులు రన్ అవుతూనే ఉన్నాయి. నేను ఇక్కడే ఉన్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చెప్తున్నాడట. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చెబుతూ ఉన్నాడట. ఇప్పుడు నా అమెరికా లైఫ్ బాయ్, జీవితం బాయ్, డబ్బులు బాయ్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ భారీగా భరణం అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా భరించలేని స్థితికి వచ్చేసినప్పుడు ఇంక డైవర్స్ కోరుకోవాలి. అందుకని చెప్పి ఇంకా మొత్తం అన్ని అమ్మి ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోయేటంత లేదు. అప్పుడేమో మేము ₹1 కట్నం తీసుకోలేదు, కానీ వాళ్ళేమో అదిగో మేము ఇంత కట్నం ఇచ్చాము అని చెబుతారు. దానికి సాక్ష్యాలు లేవు. మేము కొనిచ్చిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లేదు, వాళ్ళే కొనిచ్చారని చెబుతూ ఉన్నారు అని చెప్పి లిటరలీ ఈస్ క్రయింగ్. తన అమెరికా జీవితం బాయ్, వాళ్ళ కుటుంబం ఇవన్నీ బాయ్, చెయ్యని తప్పకు నరకం అనుభవిస్తూ ఉన్నాం. కట్నం వద్దన్న ఆదర్శవంతుడు మా నాన్న. ఇప్పుడు అదే వీళ్ళు కట్నం తీసుకున్నారు కానీ ఏమంటారు, ఇప్పుడు అబద్ధం చెబుతున్నారని నిందలు
ఏముంటుంది, పక్కన వాళ్ళ అమ్మాయిల మాట నమ్ముతారు. ఇప్పుడు అంతా ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇచ్చే పరిస్థితి తప్పట్లేదు అని చాలా పెయిన్ అనిపించింది. ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఫారిన్లో ఉండేనట, రీసెర్చ్ సైంటిస్ట్ సేమ్ సేమ్ పరిస్థితి అట. వలస పెట్టి కేసులు పెట్టి 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 ఆయన మొత్తం అవన్నీ పోయాయి. ఆ రీసెర్చ్ సైంటిస్ట్ పోయా, ఫారిన్ లైఫ్ పోయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ఫారిన్లోనే ఉందట. ఈయనేమో ఇక్కడ కేసులో నడిచి నడిచి తిరిగి ఎంత దారుణం అంట. సేమ్ అదే నా స్టోరీని సార్ మీరు చేసిన వీడియో ఆల్మోస్ట్ అంటున్నారు. ప్రతి ముగ్గురు న్యాయవాదులు పెట్టుకుంటే ముగ్గురు న్యాయవాదులు మోసం చేశారట. ఒక జడ్జి అంటే ఒక పేరు కూడా చెప్పారు. ఆ విషయాలు వాళ్ళకు లీగల్గా ఇంకా ఇబ్బంది వస్తాయి కాబట్టి డిస్క్లోజ్ చేయలేం, కానీ ఒక జడ్జి కుటుంబం అని చెప్పి ఒక న్యాయవాదిని పెట్టుకుంటే ఆయన కూడా మోసం చేశాడట. భరించలేక లా చేరిండట. చేరిన ఏడే కూడా నిజాయితీగా అనిపించలే. 1.5 year లా చేరి చదివిన తర్వాత నా ఫీల్డ్లో ఒక మంచి యూనివర్సిటీలో ఆఫర్ వస్తే ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చెప్తున్నానని చెప్పి ఆ యూనివర్సిటీ పేరు, డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు. నాకు ఆయన అంతకు ముందు కూడా తెలుసు, అంటే ఇట్లనే మాట్లాడేవారు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఇట్లా ఓపెన్ అవ్వాల్సి వచ్చింది సార్ అని చెప్పి దారుణం అనిపించింది. మొదట మా స్టూడెంట్ అన్నాడు కదా, వాళ్ళకు ఒక పట్టణంలో పేరెంట్కి కన్నా ఒక 2-wheeler షోరూమ్ ఉండేది. అడిగిన ఏంటి ఇప్పుడు నాన్నగారు బాగున్నారా, ఇట్లా పరిస్థితి అయిన తర్వాత ఏంది అంటే, ఏం పరిస్థితి ఏం బాగుంది సార్, ఆ షోరూమ్ కూడా తీసేసాం, ఆర్థికంగాను కనుక ఇబ్బంది పడే పరిస్థితి, మొత్తం వీళ్ళకి ఇచ్చుకునేకి సరిపోతుంది, ఆ లీగల్కి సరిపోతుంది, ప్లస్ వాళ్ళకు ఏమంటారు నెల నెల మెయింటెనెన్స్ కింద కానీ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడ బయట ఉన్నారు, ఫారిన్లో ఉన్నారు, మెయింటెనెన్స్ ఏంది అని చెప్పి అది మనం నిరూపించుకోనికి ఎన్ని ఆధారాలు ఇచ్చినా కూడా వాళ్ళేమో డిస్మిస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అసలు ఆ వీడియోలో ఒక పాయింట్ ఉంది సార్, మగాళ్ళు ఏం చెప్పినా ఈ సిస్టమ్ వినదు అని. అదైతే ముమ్మాటికి నిజం. నా విషయంలో కూడా అదే జరిగింది అని మా స్టూడెంట్. ఇటువంటివి చాలా షేర్ చేసుకున్న కొందరైతే ఈమెయిల్ చేశారు, సార్ ఒక ఫస్ట్ ఆయన ఇవన్నీ భరించి ఫేస్ చేసి ఒక కన్సల్టెంట్ అయ్యారన్నారు కదా, ఆ వివరాలు ఏమైనా ఉంటే షేర్ చేస్తారా, మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అని చెప్పి మెయిల్ చేశారు. మా యువటివి మెయిల్ కూడా చేశారు. చట్టాలు ఇంత దారుణంగా దుర్వినియోగం అవుతున్నాయా? సరే, నా పాయింట్ ఏంటంటే అందరినీ ఒకే కాటిన కట్టలేం, బట్ ఎవరి వెనక ఏం ఆలోచనలు ఉన్నాయో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకసారి జీవితం పోయిన తర్వాత ఏం చేస్తాం, ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వరకే. అంటే అంతేగాని ఎవరినో బ్లేమ్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా